నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే పాఠ్యాంశం బిఏ తృతీయ సంవత్సర రాజనీతి తత్వ విచారంలో భాగంగా 6th సెమిస్టర్ విద్యార్థులకు మనం జవహర్లాల్ నెహ్రూ అనే పాఠ్యాంశం చర్చించబోతున్నాం. భారత రాజనీతి తత్వవేత్తల్లో ఆధునిక భారత నిర్మాతగా, స్వాతంత్ర సమర యోధుడిగా, ప్రపంచ శాంతిని కాంక్షించే వరల్డ్ స్టేట్స్మెన్గా, జవహర్లాల్ నెహ్రూ ప్రథమ భారత ప్రధానిగా, ఆ తర్వాత తృతీయ ప్రపంచ దేశాల సమైక్యతకై కృషి చేసిన అంతర్జాతీయ రాజనీతివేత్తగా అతడు ప్రపంచ ప్రసిద్ధుడు. ఈరోజు మనం ఏదైతే తత్వ విచారం గురించి డిస్కస్ చేయబోతున్నామో అది జవహర్లాల్ నెహ్రూ రాజనీతి తత్వ విచారం. జవహర్లాల్ నెహ్రూ 1891 నవంబర్ 14న అలహాబాద్లోని ఆనందవన్లో జన్మించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు మోతీలాల్ నెహ్రూ, స్వరూపారాణి. వాళ్ళు వ్యాపార కుటుంబానికి చెందిన వాళ్ళు. చిన్నప్పటి నుంచే ఆయన విద్యాభ్యాసం మొత్తం ఆనంద్ భవన్లోనే కొనసాగింది. అనంతరం ఆయన లండన్లోని కేంబ్రిడ్జ్ హ్యారోలో విద్యాభ్యాసం చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచే వారి కుటుంబం స్వాతంత్ర సమర పోరాటంలో పాల్గొనడం వల్ల ఆయన పైన స్వాతంత్ర పోరాటం యొక్క ప్రభావం కూడా పడడం జరిగింది. ఇంకా ఆయన కనుక మనం పరిశీలించి చూసినట్లయితే ఆయన విద్యాభ్యాసం అయిన తర్వాత ఆయన స్వాతంత్ర పోరాటంలో రావడం జరిగింది. ప్రత్యేకించి చూసినట్లయితే ఆయన సహాయ నిరాకరణ ఉద్యమంలో జైలుకు పోవడం, తర్వాత క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు పోవడం, సంవత్సరాల తరబడి జైలుకు పోవడం అనేది ఆయన స్వాతంత్ర సమర యోధుడిగా చేసిన పోరాటానికి నిదర్శనం. ఆ తర్వాత ఆయన రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, ఆ తర్వాత భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తిగా ఆయన తన జీవితాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా 14 సంవత్సరాలు పనిచేసిన అనుభవం అనేది ఉందన్నమాట. అయితే జవహర్లాల్ నెహ్రూను ఒక తత్వవేత్తగా, ఒక స్వాప్నికుడిగా, నవభారత నిర్మాతగా మనం పరిశీలించాలంటే ఆయన తత్వ విచారాన్ని అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఆయన మొదటి నుంచి కనుక చూసినట్లయితే శాస్త్రీయ విజ్ఞానం పట్ల మక్కువ కనపరిచి ఆధునిక భావాలు కలిగిన వ్యక్తిగా ఆయనను చెప్పవచ్చు. ఆయన రచించిన గ్రంథాల్లో ప్రధానంగా డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆయన అహ్మద్నగర్ జైల్లో ఉన్నప్పుడు రాయడం జరిగింది. తర్వాత గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఈ గ్రంథంతో పాటు ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్, ఆ తర్వాత నెహ్రూ ఆన్ గాంధీ, ఈ 4 గ్రంథాలు చాలా తన ఆత్మకథను కూడా రాసుకున్నాడు. ఇవి 4 గ్రంథాలను కనుక పరిశీలించి చూసినట్లయితే చాలా వరకు ఆయనకు ఉన్న దార్శనికత, దేశం పట్ల ఆధునిక నిర్మాతగా ఆయనను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించడం అనేది జరిగింది. ప్రత్యేకించి కనుక చూసినట్లయితే ఆయన స్వాతంత్రోద్యమ కాలం లోపల ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది జరిగింది. ఆయన జీవితకాలంలో కనుక పరిశీలించి చూసినట్లయితే మొదట ఆయన సామ్యవాదం పట్ల, కమ్యూనిజం పట్ల, ఆయన రష్యాలో వచ్చినటువంటి విప్లవం పట్ల ఆకర్షితుడు కావడం జరిగింది. అక్కడికి వెళ్ళి అధ్యయనం చేసిన తర్వాత భారతదేశానికి కూడా వర్తిస్తుందేమోనని అభిప్రాయం వ్యక్తం చేసిన అక్కడ వచ్చిన హింసాత్మక విప్లవం, భారతీయ సమాజం, ఆ తర్వాత ఇక్కడ ఉన్న సామాజిక అంశాలకు భిన్నత్వం ఉండడంతో ఆయన తన ఆసక్తిని పక్కన పెట్టడం జరిగింది. ఆ తర్వాత కేంబ్రిడ్జ్లో ఆయన విద్యార్థిగా చదువుకునే రోజుల్లో ఆయన జార్జ్ బెర్నార్డ్ షా ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు జాన్ స్టూవర్ట్ మిల్స్తో పరిచయం ఏర్పడ్డ తర్వాత వారి తత్వభావాల చేత ప్రభావితం కూడా కావడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఏదైతే పెట్టుబడిదారీ విధానం ఉందో, సామ్రాజ్యవాద విధానం ఉన్నదో దానికి వ్యతిరేకంగా ఆయన సోషలిజాన్ని ఆయన నమ్ముకోవడం అనేది జరిగింది. ఎందుకోసమంటే సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారీ విధానం అది వలసవాద పాలన ఏదైతే ఉంటుందో అది బానిసత్వానికి సంకేతమని, ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఆయన వివరిస్తూ ఆయన ఏం చేసిందంటే భారతదేశానికి ఒక నూతన రాజ్యాంగ రూపకల్పన చేస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఉంటూ ప్రపంచ శాంతిని కాంక్షించే స్వాప్నికుడిగా ఆయన 1964లో మరణించడం అనేది జరిగింది. ఆయన తత్వ విచారాన్ని కనుక పరిశీలించి చూసినట్లయితే మొట్టమొదట ఆయన తత్వ విచారంలో ప్రభావితమైన అంశం జాతీయవాదం. జాతీయవాదాన్ని కనుక పరిశీలించి చూసినట్లయితే స్వాతంత్రోద్యమ కాలం నుండి ఆయన పరిశీలించిన అంశాలను కనుక పరిశీలించినట్లయితే భారతదేశం అనేది బ్రిటిష్ వారు పరిపాలనలో అది ఈస్ట్ ఇండియా కంపెనీ కింద
ఏకీకరణ చేయడం అనేది జరిగింది. దాదాపు 565 సంస్థానాలను ఏకీకరణ చేయడం జరిగింది. ఇక్కడ ఈ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవి విభిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతి, చరిత్రను కలిగి ఉండి భిన్నత్వంలో ఏకత్వ అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకటి కావడం జరిగింది. ఎందుకోసం అంటే జాతీయోద్యమ కాలంలోనే ఆయన పరిశీలించడం జరిగింది. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా స్వాతంత్రమే సంపాదించడం, విదేశీ పాలనను వ్యతిరేకించి బానిసత్వం నుంచి బయట రావడం కోసం దేశంలోని నలుమూలల నుండి ప్రజలు ఏదైతే త్యాగాలు చేసి జైళ్ళకు పోవడం జరిగిందో, బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడడం జరిగిందో, ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో జాతీయ సమైక్యతకు బలమైన పునాది అని జవహర్లాల్ నమ్మి ఆయన జాతీయవాద భావాలను కులము, మతము, ప్రాంతము, భాష ప్రాతిపదికలు కాకుండా దేశ సమైక్యతకి చిహ్నంగా అన్ని వర్గాల ప్రజలు ఒకటిగా ఉండాలని, అప్పుడే జాతీయ భావాలు వెలువరిస్తాయని, అన్ని వర్గాల వరకు సమానత్వ అవకాశాలు కల్పించినప్పుడే వారిలో ఈ ప్రజాభిమానం, దేశాభిమానం అనేది వస్తుంది అని చెప్పి బలంగా నమ్మిన జాతీయవాది. ఆ తర్వాత పరిశీలించినట్లయితే రెండో అంశం ఆయన తత్వ విచారంలో లౌకికవాదం. ఇంతకుముందే చెప్పినట్లు భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశంలో ఒక జాతీయ లక్షణం. దాన్ని ఆధారం చేసుకుని సమైక్యత అనేది వచ్చింది, ఏకీకరణ అనేది వచ్చింది. వీటిని మనం పరిశీలించి చూసినట్లయితే భిన్నత్వంలో ఏకత్వ అంశం ఏదైతే ఉందో అది చాలా బలంగా ఆయన విశ్వసించడం జరిగింది. బహుళ జాతుల సంస్కృతులు ఇక్కడ ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగంలో ఇవ్వడం జరిగింది. అందుకోసమే భారతదేశ రాజ్యాంగ రచనలో చాలా కీలకమైన ఇది ప్రవేశపెట్టడంలోను, తీర్మానాలు ప్రవేశపెట్టడంలోను అదే ఆయన కీలక పాత్ర పోషించి భారతదేశాన్ని ఒక లౌకిక సమాజంగా వర్ణిస్తూ ఆయన ఏం చేసిందంటే అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా రాజ్యం ఏదైతుందో ప్రభుత్వానికి, మతానికి దూరం ఉంచి అన్ని వర్గాల వరకు సమాన ఆదరణ ఇచ్చే విధంగా రాజ్యాంగ రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించడానికి కృషి చేయడం జరిగింది. కాబట్టి లౌకిక రాజ్యం భారతీయ సమాజాన్ని కనుక పరిశీలించినట్లయితే భిన్న మతాలు, భిన్న కులాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు విలసిల్లి ఒకే దేశంగా మనుగడ సాగించినప్పుడు రాజ్యానికి ఒక ప్రత్యేక మతం అంటూ లేకుండా అన్ని మతాలను సమానంగా ఆదరించాలనే భావనను ఆయన లౌకికవాదంలో కనపరచడం అనేది జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన అప్పుడు ప్రపంచ రాజకీయాలను పరిశీలించి ఆయన ఏం చేసిందంటే ఒకవైపు పెట్టుబడిదారీ అమెరికా, ఇంకొక వైపు కమ్యూనిస్టు రష్యా ప్రపంచ ఆధిపత్యం కోసం వాళ్ళు తమ సిద్ధాంతాన్ని తృతీయ ప్రపంచ దేశాల్లో తీసుకొని పోవాలని ఏదైతే ప్రయత్నం చేయడం జరిగిందో దానికి భిన్నంగా ఆయన ఏం చేసిందంటే భారతదేశం తన అవసరాల అభివృద్ధి కోసం తన సిద్ధాంతాన్ని స్వతంత్రంగా ప్రకటించుకుందని చెప్పడం జరిగింది. అతి పెట్టుబడిదారీ సమాజం కాకుండా ఇటు ప్రైవేట్ పూర్తిగా కమ్యూనిజం కాకుండా ఆయన మిశ్రమ ఆర్థిక విధానాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది, మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత రెండో అంశం ఏమిటంటే ఆయన ప్రజాస్వామ్యాన్ని, ఆ తర్వాత సామ్యవాదాన్ని కలిపి ఆయన ప్రజాస్వామిక సామ్యవాదాన్ని ప్రతిపాదించడం జరిగింది. దీని మూలాలు ఇంగ్లాండ్లో ఉన్నటువంటి ఫేబియన్ సొసైటీలో ఉన్నాయి. ఈ ఫేబియన్ సొసైటీ ఏదైతే చెప్తుందో పెట్టుబడిదారీ సమాజంలో ఉన్న రుగ్మతలు, అసమానతలు ఎత్తున దోపిడీ, అసమానత్వానికి దారితీసి అక్కడ పేదరికం పెరగడానికి చేస్తుంది. కాబట్టి ఆ పేదరికం అనేది తగ్గాలంటే పెట్టుబడిదారీ వర్గాలపై పన్నులు వేసి సామాన్య పౌరుల సంక్షేమానికి దాన్ని వినియోగించి అక్కడ సమానత్వం అనేది కల్పించి సామాన్య పౌరులకు కూడా రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం, సాంఘిక సమానత్వం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంది అని చెప్పడం జరిగింది. మౌలిక సదుపాయాలైనటువంటి ఆహారం, దుస్తులు, గృహ వసతి, ఆ తర్వాత విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే అందించి అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు ఇచ్చి రాజకీయ హక్కులు, ఆర్థిక హక్కులు కూడా కల్పించి రాజ్యాంగ భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడే అన్ని వర్గాల ప్రజలకు అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. ఇది చెప్పే వెనుక జవహర్లాల్ నెహ్రూ భారతీయ సమాజాన్ని సునిశ్చితంగా పరిశీలన చేస్తే ఎక్కువ భూభాగం, ఎక్కువ ఆస్తులు జమీందారులు, జాగీర్దారుల చేతిలోనే ఉండడం అనేది జరిగింది. మహారాజుల సంస్కృతి అనేది ఉంది. కాబట్టి ఆస్తులన్నీ 80% ఆస్తులన్నీ 20% ప్రజల చేతుల్లో ఉండి 80% ప్రజలు పేదరికానికి దిగువన నివసించినప్పుడు అక్కడ ప్రజాస్వామ్యాన్ని ఎట్లా నెలకొల్పాలి, ప్రజాస్వామిక వాతావరణాన్ని ఎట్లా కల్పించాలనేది ఆయన పరిశీలించి పూర్తిగా కమ్యూనిజం తీసుకొస్తే భారతదేశంలో అది అమలుగా చేయడం సాధ్యం. ఇక్కడ ఆ విప్లవం హింసాత్మకంగా ఉండడం సరైనది కాదు. ఎందుకంటే మహాత్మా గాంధీకి అనుచరుడైనటువంటి నెహ్రూ శాంతియుత పద్ధతుల్లోనే స్వాతంత్ర పోరాటాలని చెప్పిన మహాత్మా గాంధీ చెప్పినప్పుడు అదే లక్ష్యంతో ఆయన అక్కడ పనులు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే ఆయన ఏం చేసినట్టే మొట్టమొదట సాంఘిక సమానత్వం అనేది, సాంఘిక ప్రజాస్వామ్యం అంటే దేశంలో విభిన్న కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకు చెందిన ప్రజలు అందరికీ చట్టబద్ధంగా సమానత్వం అనేది ఇవ్వాలా, చట్టబద్ధంగా హక్కులు ఇవ్వాలంటే ప్రాథమిక హక్కులు ఇవ్వాల్సి ఉంటుంది.
ఆయన సాంఘిక సమానత్వంలో భాగంగా సమాజంలో అన్ని వర్గాల వారికి సమానంగా రాజ్యాంగం అవకాశాలు కల్పించాలనేది ఏదైతే ఉందో దాని ద్వారా కొంత ఆలస్యమైనప్పటికీ దేశంలో ప్రజాస్వామిక పునాదులు పటిష్టంగా ఉండి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక ఫలాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పి ఆయన సాంఘిక సమానత్వాన్ని చెప్పడం జరిగింది. రాజకీయ సమానత్వాన్ని కనుక పరిశీలించి చూసినట్లయితే ప్రజాస్వామ్యం అనేది నెలకొల్పితే మెజారిటీ ప్రజలు ఏదైతే అభిప్రాయానికి మన్నిక ఉంటుంది. అదేవిధంగా ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులు కల్పించి అతడికి రాజకీయ హక్కులు కూడా కల్పించి ఓటు హక్కును ఇవ్వడం జరిగింది. సార్వజనిక యోజన ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కల్పించడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వాన్ని విమర్శించే హక్కును కలిగిన విజ్ఞాపన హక్కు కూడా జరిగింది. ఆ తర్వాత పరిశీలించినట్లయితే కుల మత ప్రాంత విచక్షణ లేకుండా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి కొంత రిజర్వేషన్ కూడా రాజ్యాంగపరంగా ఇవ్వడం జరిగింది. ఈ వెసులుబాటు అనేది అన్ని వర్గాలకు కల్పించినప్పుడు, మైనారిటీలకు కూడా కల్పించినప్పుడు అక్కడ ప్రజాస్వామిక ప్రక్రియలో అన్ని వర్గాల వారు భాగస్వామ్యం పొందినప్పుడే మెజారిటీ ప్రజల అభిప్రాయం అనేది ప్రజాస్వామ్యంలో ప్రతిబింబిస్తుంది. అటువంటిప్పుడు రాజకీయ సమానత్వం అనేది ఇచ్చినప్పుడే అది అవుతుంది. కాబట్టి ప్రజాస్వామ్య ప్రక్రియలో పార్టీలు ఏదైతే ఉన్నాయో ఆ పార్టీలు ప్రభావ వర్గాల చేత ప్రభావితమై విధానాలు రూపకల్పన చేస్తే ఎన్నికలకు పోయినప్పుడు అక్కడ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టడం అనేది జరుగుతుంది. నిలబెట్టినప్పుడు అక్కడ ప్రాంతాల లోపల ఏదైతే నాయకత్వం అనుకోండి, మేనిఫెస్టో అనుకోండి ఏది ఉందో దాన్ని ఆధారం చేసుకుని అక్కడ స్థానిక ప్రజల మెజారిటీ ఏది వర్గాలు ఏతున్నాయో దాన్ని ఆధారం చేసుకుని వారు అభ్యర్థులను ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి అప్పుడు ప్రజాస్వామిక ప్రక్రియ దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించి అన్ని వర్గాల ప్రజలు రాజకీయాల్లో పాల్గొనడానికి, రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యం పొందడానికి ఉన్నప్పుడు అక్కడ ప్రజాస్వామ్య ఏది ఉందో అది రాజకీయ చైతన్యాన్ని కల్పిస్తుంది. ఈ రకంగా అన్ని వర్గాలకు సమాన అవకాశం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగిస్తుందని రాజకీయ ప్రజాస్వామ్యంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆర్థిక ప్రజాస్వామ్యం అనేది కీలకమైంది. ఎందుకోసమంటే అప్పుడున్న అంతర్జాతీయ రాజకీయాలు పరిశీలించినట్లయితే పెట్టుబడిదారీ సమాజం ఒకవైపు అమెరికా నేతృత్వంలో, సోషలిస్ట్ సమాజం ఒకవైపు రష్యా నేతృత్వంలో పోటీపడి ఆ సిద్ధాంతాలను విస్తరించాలని చూడడం అనేది జరిగింది. వీటికి వ్యతిరేకంగా అక్కడ జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిందంటే భారతీయుల అవసరాలు తీరడం కోసం మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ రంగం ఏదైతే ఉంటుందో అది పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సిన ఆవశ్యకతను చెప్పి ప్రైవేట్ రంగం ఏదైతే ఉంటుందో ప్రపంచ దేశాలతో పోటీపడి ఉత్పత్తిని సాగించి ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక పునాదులను పటిష్టం చేయాలనే భావనను ఆయన చెప్పడం అనేది జరిగింది. దీంతో అక్కడ మనం అవగాహన చేసుకునేసరికంటే అక్కడ ప్రజాస్వామిక సామ్యవాదం ఏదైతే ఉంటుందో సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రజాస్వామిక ప్రక్రియలో అమలు చేయడం శాంతియుత పద్ధతుల ద్వారా, ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా, రాజ్యాంగబద్ధ పద్ధతుల ద్వారా చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ప్రక్రియ పూర్తి కావాలి అంటే చాలా కాలం పడుతుంది. కాబట్టి దానికి అర్థమే లేదనే విమర్శ అనేది వచ్చింది. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా పోవాలి అంటే హింస అనేది ఉండదు. విప్లవాత్మకంగా పోవాలి అంటే అక్కడ హింసాపూరితమైన సమాజం అనేది అక్కడ వస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే జవహర్లాల్ నెహ్రూ ఈ ఆర్థిక తర్వాత సాంఘిక తర్వాత రాజకీయ ప్రజాస్వామ్యం కోసం రాజ్యాంగ రూపకల్పనలో నెహ్రూతో కలిసి, అంబేద్కర్తో కలిసి చాలా కీలకమైన సూచనలు చేసి అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు ఇస్తూ ప్రాథమిక హక్కుల రూపంలో కానివ్వండి, నిర్దేశక నియమాల రూపంలో కానివ్వండి, ఆ తర్వాత అధికార వికేంద్రీకరణ చేయడంలో కానీ స్థానిక ప్రభుత్వాలు కానివ్వండి, ఆ తర్వాత జాతీయ ప్రభుత్వం కానీ రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనే విధంగా ప్రజాస్వామ్యాన్ని గ్రాస్ రూట్ లెవెల్స్ అట్టడుగు స్థాయిలో కూడా ప్రజాస్వామ్య పటిష్టత ఉండే విధంగా జవహర్లాల్ నెహ్రూ ఎంతో కృషి చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే జవహర్లాల్ నెహ్రూ ప్రతిపాదించిన ఇంకొకటి ఏంటంటే అలీన విధానం. ఇక్కడ ఇంతకుముందే చెప్పినట్టు 1920 నాటికి అయితే మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏదైతే ఉందో ఆ తర్వాత జరిగింది ఏంటంటే రష్యాలో సోవియట్ విప్లవం కమ్యూనిస్ట్ విప్లవం వచ్చింది. రష్యాలో కమ్యూనిస్ట్ విప్లవం అనేది వచ్చిన తర్వాత అక్కడ అమెరికాకు వ్యతిరేకంగా బలమైన రాజ్యం అనేది ఏర్పాటు చేసిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం నాటికి అమెరికా, రష్యాలు బలమైన సైనిక శక్తులుగా, ఆర్థిక శక్తులుగా ఎదిగినాయి. సైనిక శక్తులుగా, ఆర్థిక శక్తులుగా ఎదిగిన తర్వాత అక్కడ ప్రపంచంలో ఏం జరిగిందంటే రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. అప్పటి వరకు ప్రపంచ రాజకీయాల్లో ఆధిపత్యం ఉన్న ఐరోపా రాజ్యాలు, బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ తమ వలసలను కోల్పోవడం ద్వారా అవి ఐరోపా ఖండానికే పరిమితం కావడం జరిగింది. ఆ తర్వాత ప్రపంచ శాంతి కోసం ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో అది శాశ్వత హోదా కలిగిన రాజ్యాలుగా ఇవి రెండు ఉండి వీటో అధికారాన్ని కలిగి ఉన్నాయి. దీంతో ఏమైందంటే ఇవి తమ సిద్ధాంతాన్ని విస్తరించడం కోసం, తమ ఉనికిని ప్రపంచ రాజకీయాల్లో చాటుకోవడం కోసం నిరంతరం సంఘర్షించుకోవడం, పోటీ పడడం అనేది జరిగింది. ఆ కాలంలో జవహర్లాల్ నెహ్రూ ఏం చేసిందంటే మొదటి ప్రపంచ దేశాలు అయితే అభివృద్ధి చెందిన దేశాలుగా అయితే అమెరికా నేతృత్వంలోని పశ్చిమ దేశాలు ఉన్నాయో, సెకండ్ బ్లాక్ అని చెప్తారు, సోషలిస్ట్ బ్లాక్లో రష్యా మరి ఏదైతే ఉందో అవి రెండు నిరంతరం సంఘర్షిస్తే రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్రం పొందిన
తృతీయ ప్రపంచ దేశాలు అంటే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు ఏవైతున్నాయో ఇవి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించిన సార్వభౌమాధికారాన్ని పొందడం జరిగింది. కానీ వీటికి ఆర్థికంగా నిలదొక్కులేదు. ఎందుకోసమంటే ఇంతకుముందు ఇవన్నీ వలస పాలిత ప్రాంతాలు, వలస పాలనలో మగ్గిన ప్రాంతాలు. కాబట్టి వీటికి ఆర్థిక దోపిడీ జరిగి ఇవి ఎప్పటికే ఆర్థికంగా అతలాకుతలం కావడం అనేది జరిగింది. ఇది తిరిగి జరగకూడదు అంటే కొత్తగా స్వాతంత్రం పొందిన ఆఫ్రో ఏషియన్ రాజ్యాల సమావేశం బాండుంగ్లో ఏర్పాటు చేసి ఆయన ఏం చేసిందంటే ఆ తర్వాత 1961లో బెల్గ్రేడ్లో అలీన ఉద్యమాన్ని ప్రతిపాదించడం అనేది జరిగింది. తృతీయ ప్రపంచ దేశాల మధ్య ఐక్యత అవసరం, ఆర్థిక పునాదులు పటిష్టం చేసుకోవాలంటే సహకారం అవసరం. అగ్రరాజ్యాల కనుక వైపు పోతే ఏదో ఒక సైనిక కూటమిలో పోవాల్సి ఉంటుంది. సైనిక కూటమిలో పోయినప్పుడు ఇంకా ఇతర వ్యతిరేకమైన సైనిక కూటమి వ్యతిరేకిస్తుంది. ఈ కారణాల మూలంగా మనం అక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే ఇటువైపు పోతే వాళ్ళ కోపం, అటువైపు పోతే వీళ్ళ కోపం. కాబట్టి తటస్థత అంటే అంతర్జాతీయ సంబంధాల లోపల అటు అమెరికా వైపు కానీ ఇటు రష్యా వైపు కాడికి పోకుండా తటస్థ విదేశాంగ విధానాన్ని అనుసరించి ప్రపంచ శాంతికి బాటలు వేయాల్సిన బాధ్యత ఉంది. ఐక్యరాజ్య సమితి సూత్రాల ప్రకారం ప్రపంచ శాంతి నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి ఆయన అలీన విధానాన్ని ప్రతిపాదించింది. ఈయనతో పాటు అలీన విధానాన్ని ప్రతిపాదించిన వారి లోపల యుగోస్లవియా అధ్యక్షుడు జోసెఫ్ బ్రాజ్ టిటో, ఆ తర్వాత ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ గమేల్ నాసర్, వీళ్ళు ముగ్గురు అలీన ఉద్యమ నిర్మాతలు చెప్తారు. ఇక్కడ అలీన ఉద్యమం ఏం చెప్తుంది అంటే ఏ సైనిక కూటమిలో పోకూడదు, ఆ తర్వాత ఆయుధ పోటీని పెంచకూడదు, ఆ తర్వాత అక్కడ ప్రపంచ శాంతికి దోహదం చేసే విధంగా ఐక్యరాజ్య సమితి విధానాలను సమర్థించాల్సిన ఆవశ్యకత ఉంది. నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకోసమంటే ఒకవైపు ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రామికంగా అడ్వాన్స్డ్ స్టేట్స్ అని చెప్తారు. ఆ తర్వాత దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి వెనుకబడిన దేశాలు. ఈ ఉత్తర దక్షిణ సంభాషణలు ప్రారంభించి ఈ అభివృద్ధి చెందిన దేశాలు వెనుకబడిన దేశాలు అభివృద్ధికై సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆ తర్వాత ధన సహాయాన్ని చేసి అక్కడ అసమానతలు రూపకల్పన చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి అలీన విధానం అయితే కృషి చేయడం జరిగిందో ఇది చాలా వరకు ప్రపంచ వెనుకబడిన దేశాల రాజకీయాలు ఏతుంటే తృతీయ ప్రపంచ రాజ్యాలు ఏతున్నాయో వీటన్నిటిది ఒక వేదికగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర అలీన ఉద్యమం పనిచేసిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఈ అలీన విధానం అమెరికా, రష్యాల వైపు చాలాసార్లు సంఘర్షణలు జరిగినాయి. 1962లో ఏదైతే క్యూబా మిసైల్ వివాదం ఉందో అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ అమెరికా, రష్యాల మధ్య మధ్యవర్తిత్వం చేసి ఘర్షణపూరిత వాతావరణాన్ని తొలగించడం అనేది జరిగింది. ఆ తర్వాత రెండో విషయానికి వచ్చేసరికంటే ప్రపంచవ్యాప్తంగా కొరియా యుద్ధం కాలంలోనూ ఉత్తర కొరియా, దక్షిణ కొరియాలకు 53వ అక్షాంశ రేఖ ద్వారా విభజన చేసి శాంతి బలగాలను, ఐక్యరాజ్య సమితి శాంతి బలగాలను పంపి అక్కడ జవహర్లాల్ నెహ్రూ కృషి ఎంతో ఉంది. ఆ తర్వాత పరిశీలించే కాంగో సమస్య పరిష్కారంలోనూ తృతీయ ప్రపంచ దేశాలు అయితే సామ్రాజ్యవాద విధానాలను అనుసరించి బ్రిటిష్ రాజ్యం ఉందో వీటిని వ్యతిరేకించి, వర్ణ వివక్ష విధానాన్ని వ్యతిరేకించి ఆఫ్రికా ప్రజల మన్ననలు కూడా ఎంతో చూరగొనడం జరిగింది తన విదేశాంగ విధానంలో. ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానాలను భారతదేశం సమర్థించి వారి పోరాటాల పట్ల ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అది నెల్సన్ మండేలా నేతృత్వంలో 1964 నుంచి స్వాతంత్ర పోరాటం ఏది చేసిందో దానికి సంఘీభావం ప్రకటించి భారతదేశం జింబాబ్వేలో కానీ నమీబియాలో కానీ జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో వేసిన పునాదులు విదేశాంగ విధానంలో, ఆ తర్వాత అలీన విధాన ప్రక్రియలు ఏవైతున్నాయో ప్రపంచ శాంతి పరిరక్షణ అవుతుందో అభివృద్ధి కోసం కృషి చేయడం అవుతుందో ఇది ఎంతో కీలకమైనదిగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే పంచశీల బౌద్ధ మత సూత్రాలలో ఆధారంగా 5 నియమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారత విదేశాంగ విధాన మూలాలలో ఒకటిగా పంచశీలని చెప్తారు. గౌతమ బుద్ధుడు ప్రతిపాదించిన 5 సూత్రాల్లో శాంతియుత సూత్రాలే ఉన్నాయి. అందుకోసం అప్పటి చైనా ప్రధాని చెవ్ ఎన్లైతో కలిసి 1954 మే 11న ఈ ఒప్పందం అనేది కుదిరింది.